హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ రైడ్స్ జరిగాయి. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా అసోసియేట్ డీన్ మంత్రి గోవర్ధన్ పట్టుబడ్డారు. ₹1,00,000 తీసుకుంటూ పట్టుబడ్డారు. దీంతో ఎల్బీ నగర్లోని తన ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తానంటూ లక్ష లంచం తీసుకుంటూ డీన్ పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ గంగసేని శ్రీధర్ సమక్షంలో రైడ్స్ జరిగాయి. అతను వచ్చేసి అతను సీడ్స్ కంపెనీ పెట్టుకుంటానని చెప్పేసి అప్లై చేశాడు. అది లాస్ట్ ఇయర్ దాదాపుగా పోయే 2025 మార్చిలో అప్లై చేశాడు. ఏప్రిల్ నుంచి అది లాగిన్ లో ఉండిపోయింది. అసలు సీడ్స్ కంపెనీ వాళ్ళు అతని లైసెన్స్ ని ఎలాంటి ఫార్వర్డ్ చేస్తలేరు, లైసెన్స్ రావడం లేదని చెప్పేస్తే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గోవర్ధన్ అని చెప్పేసి ఒక డీన్, అసోసియేట్ డీన్ ఉంటారు. ఇతన్ని అప్రోచ్ అయితే ఆ సీడ్స్ లైసెన్స్ వస్తుంది. ఇతని వీళ్ళ రిలేటివ్ కూడా ఒకరికి సీడ్స్ కంపెనీ ఉంది, ఇతను రన్ చేస్తున్నాడు అని చెప్పేసి అతను ఇక్కడ అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయితే ఒక ₹1,25,000 లంచం ఇస్తే ఆ సీడ్స్ లైసెన్స్ వచ్చేస్తుంది అని చెప్పి అతనితో మాట్లాడాడు ఫిర్యాదుదారుతో. ఫిర్యాదుదారుడు ఆల్రెడీ ఇంతకు ముందే ₹25,000 అది యూపీఐ ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ కూడా ఇతని మంత్రి గోవర్ధన్ ఒక అసిస్టెంట్ కు అది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించాడు. ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయించగానే ఇమీడియట్లీ అక్కడ లైసెన్స్ అప్రూవ్ అయిపోయేది. అది అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ కూడా అందరు కూడా మొన్న మార్చిలో లైసెన్స్ ఇచ్చేశారు. 25,000 ఇచ్చావు, మిగతా ₹1,00,000 కూడా ఇవ్వాలని చెప్పేసి ఫిర్యాదుదారునికి ఇతను సస్పెక్ట్ ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు. కంటిన్యూ ఫోన్ చేస్తుంటే మా దగ్గరికి అప్రోచ్ అయ్యాడు. ఆ ₹1,00,000 నేను ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గరికి అప్రోచ్ అవుతే కేసు రిజిస్టర్ చేసి